ఎవరైనా ఒక విషయం కొరకు నిరీక్షిస్తున్నారేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మా పరిస్థితి ఇంతేనా, మా గతి ఇంతేనా, ఎప్పుడు చూసినా మేము ఇట్టనే ఉండాలా, ఏంటి మా సంగతి ఏంటని నిరీక్షిస్తుంటే ఈ నిరీక్షణ నా ప్రభు నిన్ను సిగ్గుపరచడం. నువ్వు నిరీక్షణలో వెనకడుగు వేస్తే ఏముందులే అనేటటువంటి అవిశ్వాసము నీలో రాకుండా విశ్వాసము కలిగినప్పుడే దేవుడు తన కార్యాన్ని ప్రభు చేస్తాడు. 13 ఏళ్ల నిరీక్షణ యోసేపుని సిగ్గుపరచలేదు. 25 ఏళ్ల నిరీక్షణ అబ్రహాముని సిగ్గుపరచలేదు. నువ్వు కూడా ఏ సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నావో, అది అప్పులు కావచ్చు, రోగాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, మీ యొక్క కుటుంబాల్లో మీ యవన బిడ్డలు కావచ్చు, చదువులు కావచ్చు, నిరీక్షించు. నిరీక్షణ నా ప్రభు సిగ్గుపరచడు. నిరీక్షణ ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. స్తోత్రములు కలుగునుగా.